మీరు చెప్పండి కామెంట్స్లో. గులిగిందలు అంటారు, రెడ్ ఫిష్ అని కూడా పిలుస్తాము. ఇదిగోండి కూర అయితే మంచిగా ఉంది. ఏం కదలే, హార్కే హ్యాండిల్ చేసింది, నేను ఇంత కూడా టచ్ చేయకూడదంట. మరి తిరగేవా? ఇంట్లో దగ్గులు వచ్చేస్తున్నాయి అన్నమాట ఈ ఘాటుకి. మస్టర్డ్ ఆయిల్ మార్ని. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే సండే మాట. సండే అయితే ఎప్పుడు చికెన్ మటన్ అలా ప్రాన్స్ అయ్యేది తెప్పిస్తారు కదా. మా వారు వెళ్ళి చేపలు తీసుకొచ్చారు. ఇవి తీసుకొని చాలా అయింది, అప్పుడెప్పుడో వండేనేమో, మళ్ళీ ఇప్పుడు వండుతున్నాను నేను. ఎందుకంటే ఇంటికి వస్తున్నాయి కానీ ఆపట్లేదు, కేకేయట్లేదు. ఈయన బయటకు వెళ్తే ఈ మధ్య కొంచెం నాన్ వెజ్ కూడా తగ్గించినట్టు ఉన్నాం మేము. ఎక్కువ బిర్యానీల మీద పడుతున్నాం. మీరు మీరు బయట ఇవి మాకు ఇక్కడ చిన్నవి వస్తాయండి, దీని మీద ఇంకొంచెం చిన్నవి కూడా ఉంటాయి. ఇప్పుడు పెద్దవి ఉన్నాయంట మార్కెట్లోని, కానీ చేప చూడడానికి భలే అందంగా ఉంటుంది. దీని షేప్ అయితే ఇలా ఉంటుంది. ఇవి గులిగిందలు అని పిలుస్తాము. మాకు ఇటు సైడ్ గోదావరి సైడ్ ఏంటంటే ఇవి గోదావరి చేప, ఇది సముద్రం చేప. మరి సముద్రమే అనుకుంటా, గోదావరి కాదు సముద్రమే అనుకుంటాను. మీరు చెప్పండి కామెంట్స్లో. గులిగిందలు అంటారు, రెడ్ ఫిష్ అని కూడా పిలుస్తాము. ఈ చేపలకి పులుసు ఉంటుంది. ఒక 6 చేపలు అయితే తీసుకొచ్చారు. రేట్ కూడా ఎక్కువే ఉందంటండి. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎల్లుల్లిపాయలు అల్లం పేస్ట్ ఆడుకుంటున్నాను. ఎందుకంటే ఇది పులుసు కాదు, ఇగురు చేప మాట. ఇగురు చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. చేపలా కూడా వేపుకుంటే బాగుంటుంది. మా వాళ్ళు ఎప్పుడు స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ బండి స్టార్ట్ అవ్వదన్నట్టు మా వాళ్ళు స్టార్టింగ్ ముందే మొదలు పెడతారన్నమాట. తలుపులు తీసేసినట్టున్నారు, ఏగలు వచ్చి. నేను ఇంక 100 కూరలు ఉండను, ఇగురు పెడతాను. మేమిద్దరం డాడీ నేను చేపల మట్టుకి 2 చేపలు తీసుకుని ఏపుడు చేసుకుంటాను, అంతే కదా. ఇప్పుడైతే ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసేసుకొని పక్కన పెడతానండి. ఇప్పుడు ఈ చేపలను అయితే బాగు చేయాలన్నమాట. శుభ్రంగా ఇవన్నీ తీసేయాలి, క్లీన్ చేసేయాలి. ఇదిగోండి, ఇది ఉంది కదా, ఇదంతా క్లీన్ చేసేసి మళ్ళీ చూపిస్తాను. కత్తిపీటతో కానీ కత్తిరితో కానీ కట్ చేసేస్తే సరిపోతుంది. మేము ఎక్కువ కత్తిపీట యూజ్ చేస్తాము. ఇదిగోండి, ఇక్కడ లేస్ ఇలా ఉంటుంది. ఈరోజైతే ఫిష్ తోటి చక్కగా 2 ఫ్రైలు చేసుకుంటాం మేము, 2 చేపలు అయితే. ఇప్పుడు క్లీనింగ్ చేస్తున్నాను కానీ మామూలుగా చెప్తున్నాను మీకు. మీరు అడగండి అయితే ఎప్పుడు వాసన చూసి అబ్బా చాలా బాగుంది, సువాసన వచ్చేస్తుంది ఇవన్నీ ఇలా చేసేసుకునండి, మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి చేపలు అయితే చేసేసాను. ఇదిగోండి ఇలా నీట్గా కడిగేస్తే పక్కన పెట్టాను. ఒక 2 చేపలను అయితే వేపుతానమాట. ఈ లోపల ఇగురులోకి రసం పెడతావా హరిక? నువ్వు రసం పెట్టుకుందామా? ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు కోసి పక్కన పెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడేసాను అనమాట. ఒక 2 చేపల మట్టికి నేను ఏం చేస్తానంటే ఇదిగోండి ఇలాగా కొంచెం లోపలికి ఇలా కట్ చేస్తే చేపలు మసాలాది బాగా పడుతుంది అన్నమాట. ఇంకొక చేప తీసుకుంటున్నాను. అన్నీ ఫ్రెష్ చేపలేనండి. శంకులని దీంట్లో శంకులు ఉంటాయన్నమాట, తీసేసాను నేనైతేనే. ఇదిగోండి శంకులు అయితే నేను తీసేసాను. అయితే అవి అన్నీ కూడా ఎర్రగా భలే ఉన్నాయి. అసలు టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట. చేపలు ఫ్రెష్ అని మనకు అర్థమవుతాయి అన్నమాట. ఆ శంకులు రెడ్గా ఉన్నాయంటే, లేదంటే కొంచెం పాలిపోయి, అదే కొంచెం పాలిపోవడం అంటే రెడ్గా లేకుండా మొదల డార్క్ రంగులో ఉండకుండా కొంచెం లైట్గా ఏదో నల్లగా అయిపోయినట్టు అయిపోతాయి. మంచి కావు అన్నమాట ఈ ఫ్రెష్ చేపలు. 2 చేపలనే అనుకున్నాను, మళ్ళీ మా సాయిరామ్ అన్నది గుర్తుకొచ్చింది. వాళ్ళకి నచ్చి మళ్ళీ వచ్చారనుకోండి, నేను మళ్ళీ సాక్రిఫై చేయాలన్నమాట. ఎందుకు వచ్చిన గొడవ అని ఒక చేప ఇచ్చేసాను అనుకోండి, ఆ ముగ్గురు ఏదో పడతారు. ఇంకా ఫస్ట్ కారం ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. అన్నీని కారం, పసుపు, చిటికెడు మిరియాల పొడి, మీకు నచ్చితేనే యాడ్ చేసుకోండి, లేకపోతే మీ ఇష్టం. నేనైతే వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా, ముందు కొద్దిగా ఉప్పు కూడా వేసేస్తున్నాను. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసేస్తున్నాను. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. కొంచెం నిమ్మరసం కూడా.
నిమ్మకాయ రసం, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. దీనికి పెద్ద అవసరం లేదు, కొంచెం యాడ్ చేస్తున్నాను అంతే. ఇదిగోండి ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం దీనికి ఫేస్ క్రీమ్ పావినట్టు చేపలకి ఈ క్రీమ్ ఈ పొడి ఇవి ఏంటంటారు దీన్ని, మనం చేసుకుని ఈ మసాలా ముద్దని పామేద్దాం. చక్కగా పామాలన్నమాట. ఇది చక్కగా లోపలికి కూడా పెట్టామంటే ఇటుపక్క కూడా రెండో పక్కలకే పామితే సరిపోతుంది. మీకు నచ్చితే పెరుగు కూడా కొంచెం వేసుకోవచ్చు, కానీ ఇలా అయితే బాగుంటుంది. బాగా కలిపి బాగా వేపుకుంటే ఇలాగా పట్టేసి ఉంటుంది. ఉప్పు, నిమ్మరసం చేపలకి బాగా మసాజ్ చేయాలన్నమాట. నాకైతే ఇక్కడ అమలాపురం అది పెద్ద ఫిష్ మార్కెట్ మాట అండి, చక్కగా మంచిగా ఉంటాయి. అక్కడ ఉన్నంతసేపు మాకు ఇంకా సముద్రం చేపేమాట, సొర అంటాం కదా అది. అప్పట్లో చాలామంది, నేను ఫస్ట్లో మన ఛానల్లో సొరపిట్టు గురించి పెడితే కామెంట్స్ వచ్చినాయండి, ఇలా తింటారా, విరక్తి వచ్చేస్తుంది అది ఇది అన్నారు. వాళ్ళకి అసలు తెలియదు ఆ టేస్ట్. కానీ ఇక్కడ ఎంత స్పెషల్ అంటే, ఎంత ఎక్స్పెన్సివ్ అంటే అది టేస్టు, రేటు అన్నీ కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అది. కానీ ఎక్కువ తినరు, వారానికి ఒకసారి తిన్నా చాలు. కానీ ఎక్కువ మేము సొర, కొయ్యంగా, సందువ ఇలా రకరకాల చేపల పేర్లు ఉంటాయన్నమాట. మాకు ఇటు సైడ్ బాగా దొరుకుతాయండి అవి. కొరమేను, అమలాపురం అయితే బాగా దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. ఇంకా లేదు అని అనేది ఉండదు, మనం ట్రై చేయడమే. ఇంకా రావులపాలెం అంటే తక్కువే, అంత ఉండవు మనకి, ఎక్కువ కనబడవు, తక్కువ ఉంటాయి. మళ్ళీ కొత్తపేట పర్వాలేదు, బాగానే ఉంటాయి, అక్కడ కూడా దొరుకుతాయి మంచిగా సీ ఫుడ్ అయితేనే. మూడు చేపలకు వచ్చేసాను కాబట్టి ఇంకా తగ్గించేస్తానండి. మరీ మెత్తగా పేస్ట్లో చేసినా బాగోదు అసలు. మామూలుగా కొందరు అయితే పేస్ట్ కూడా చేసుకుని ఇలాగా ఉల్లిపాయలు నూరి చేపలు ఎగురిపది పెడతారు. మేము ఏంటంటే సన్నగా తరుగుతాం అన్నమాట. అంటే చేపల కూరలోకి ఆవ నూనె బాగా వాడతానండి, మంచి అరోమా వస్తుంది. అయితే ఇది కొంచెం హీట్ చేయాలన్నమాట, కర్రీ చేసుకునేటప్పుడు పులిహోరలోకి కానీ ఫ్రైల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈగురులోకి కొంచెం వేస్తున్నాను. బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం అంటే వేరుశనగ నూనె వాడతాను, ఇది వాడతాను. ఇది మంచిగా హీట్ ఎక్కితే మంచి స్మెల్ వస్తుంది. ఇదిగోండి పచ్చి మసాలా కూడా ఆడుకుని ఉంచుకున్నాను, ఆల్రెడీ ఉంది. లవంగాలు, అంటే దాల్చిన చెక్క. ఇగిరికి ఇంకా సేమ్ చికెన్ మసాలా లాగే చేసేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంది, ఉల్లిపాయల ముద్ద కూడా. ముందుగా ఏంటంటే మనకి కొంచెం ఇది కాగింది కదా, ఈ ఆయిల్ కూడా యాడ్ చేద్దాం. వేరుశనగ నూనె, మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె అంటాం కదా అది. ముందుగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసాను, దూరంగా ఉంటున్నాను. అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముద్ద, ఇది బాగా దోరగా వేగాలి మనకి. ఒకసారి గరిటె తీసుకొచ్చి అటు ఇటు వేపుకుందాం. మస్టర్డ్ ఆయిల్ వేస్తే కనుక అరోమా ఒక డిఫరెంట్ అండి, టేస్ట్ భలే అనిపిస్తుంది. మనం ఆవాలు, మెంతులు, ఆవ నూనె వేసి చేస్తే భలే ఉంటుంది. పులస చేప కూర కర్రీ వేసుకుంటారు. ఇది కొంచెం మగ్గాలన్నమాట. ఇంకొంచెం ఆయిల్ పడితే ఎగిరి కదా, చేపల ఎగిరిలోకి ఆయిల్ కొంచెం పడుతుంది, లేకపోతే బాగోదు. మరీ ఎక్కువ వేసినా ఈగిటి వస్తుంది, అలా మరీ తక్కువ వేసినా టేస్ట్ అనిపించదు. అంటే ఉల్లిపాయ బాగా వేగితేనే బాగుంటుంది. త్వరగా వేగాలంటే మనం ఏం చేయాలంటే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఎగురు కదా కొద్దిగా వేసి, అలాగే పసుపు కూడా వేసేసుకుందాం. పసుపు కూడా ఎక్కువ పడుతుంది. నాన్ వెజ్ కర్రీస్లోకి పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే నీచు స్మెల్ అనేది రాదు. కొంచెం మసాలాలు, కారాలు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్లో. ఇప్పుడు ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా వేగిపోయినాయి కదండి, ఈ రంగు ఉండాలి. కలకత్తా సైడ్ అయితే ఆవు పిండి నూరి కూడా కర్రీ చేస్తారండి. అంటే అక్కడ ఇంకా చేపతోటే కర్రీస్ ఎక్కువ చేసుకుంటారు, ఎక్కువ చేపలు ఎక్కువ తింటారు కలకత్తా సైడ్. కానీ చేప చాలా మంచిది, దాంతోపాటు ఆవ నూనె కూడా మంచిదండి హెల్త్కి. ఇప్పుడైతే ఇవి బాగా దోరగా వేయిపోయింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను కదా. ఇది ఒక్క సెకండ్ మనకి చూసారా ఎంత నూనె పోసాను, ఇది అంతా అసలు నూనె పోయలేనట్టే ఉంది కదా. ఆయిల్ ఎక్కువే వేసాను.
ఇది ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఈ టేస్ట్ అయితేనే. ప్రస్తుతానికి ఇప్పుడు ఇది ఇలాగా ఉంది కదా. ఇంకా ఇక్కడ మనకి చేపలు, నేను ఫిష్ లాగే వండేస్తున్నాను. చాక్ ఇది హరిగా అక్కడ పెట్టేసినట్టు ఒకసారి తీసురా. అక్కడ చాక్ ఉంది కదా టేబుల్ దగ్గర తీసురా. ఇది కూడా ఇగురులోకి కదండి, నేను ముక్కల కింద కోయట్లేదు, చాపలాగే వండుతున్నాను. మా వాళ్ళు ఎలాగో తినరు, అలాగా కొంచెం రసం దిగితే బాగుంటుంది టేస్ట్. చూసారా చేపలు ఎంత బాగున్నాయో చూడడానికి. క్లీనింగ్ కూడా అంత బాగా ఈజీగానే అయిపోయిందండి. ఇప్పుడు నేను మసాలాతోటే కుక్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుంటే చక్కగా ఉడుకుతుంది. చేప ఎక్కువ ఉడికితే బాగోదు కూర, కాబట్టి ఇంకా నేను మధ్యలో అంటే ఇదివరకు అమ్మ వాళ్ళు అది ఏంటంటే కొంచెం ఉల్లిపాయ ఊట ఉడికిన తర్వాత మళ్ళీ మధ్యలో మసాలా వేసి మళ్ళీ ఉడకపెట్టేవారు. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గానే అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం మసాలా వేసేసి మూత పెట్టేసి ఉడకబెట్టాలన్నమాట. కొంచెం సన్నసకనే కొంచెం 10 మినిట్స్ హైలో పెట్టి ఆ తర్వాత నుంచి సిమ్లో పెట్టి ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. రండి, ఇల్లంతా చేపల కూర సువాసన వచ్చేస్తుంది. చేపలు వండి చాలా రోజులైందేమో నేను ఎగిరి పెట్టి. ఇదిగోండి కూర అయితే మంచిగా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఫ్రెష్ చేపలు కదా, ఉప్పు చూసానమాట, ఉప్పు సరిపోద్దా లేదా అని. అస్సలు కదపట్ల, అలా అంటున్నాను అంతే. ప్రస్తుతానికి మన చేపల ఎగురైతే ఇంతవరకు వచ్చింది. ఇలా గ్రేవీ అంతా వేస్తే చేపలలోకి చక్కగా పట్టేసి భలే ఉంటుంది. ఎలా ఉంది హారిక? తిన్నావు కాబట్టి నువ్వు స్పెషల్ కూర వండుకుంటున్నావు, కానీ మామూలుగా జెన్యున్గా చెప్పు ఎలా ఉంది. ఉప్పు చూస్తావా? సరే, ఇంకొక 5 మినిట్స్. నీ కర్రీ చూపించినా భయంకరంగా ఉంటుంది అనుకుంటున్నావు. ఏం కాదులే, హారికే హ్యాండిల్ చేసింది, నేను ఇంత కూడా టచ్ చేయకూడదంట. మరి తిరగేవా? మరి హెల్ప్ చేస్తున్నాను నీకు, ఓకేనా? నేను ఒక్కదానికే కాదు, మా అన్న వాళ్ళు కూడా తిన్నారు. సో ముగ్గురికే వేసుకోవాల్సి వచ్చింది. ఎన్ని పేర్లు పెడతారు? ఈ కారం సరిపోలేదు అనుకుంటున్నాను. సరే, నా కూర అయితే మంచిగా ఉంది. కొంచెం హైలో పెట్టేసి దగ్గరికి ఎగిరిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా రైస్ పెట్టేసుకుంటాను. ఇదిగోండి, నేనైతే మస్టర్డ్ ఆయిల్ వేసాను అనమాట. మీకు అర్థమైపోతుంది, హైలో పెట్టాను కొంచెం. ఇప్పుడు మనం ఒక్కొక్క చేపని వేపుకుందాం. కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను, ఒక అరగంట సేపు, టైం ఉంది కదా అని. జారుతున్నారే, సువాసన వస్తుంది ఎందుకన్నా. ఇదిగోండి మంచిగా వేగిపోయింది, మంచిగా ఉంది. నిమ్మకాయ పిండుకుంది, కొంచెం కారం పచ్చికారం అలా పైన చల్లితే భలే ఉంటుంది. 1 by 1 వేపుతున్నాను అనమాట, కంగారు పడ్డం ఎందుకులే, సాఫ్ట్గా అవుతుందని. మొన్న చికెను పచ్చెనపప్పు వేసి వండాను కదండి, నేను తిందామనుకున్నాను కానీ నాకన్నా మా వారికి అది బాగా నచ్చింది. మా పిల్లలు కూడా టేస్ట్ చేసి బాగుందన్నారు. సరే అని కొద్దిగా చికెన్ తెప్పించుకుని కొద్దిగా వండుతున్నాను అనమాట. మళ్ళీ ఇదిగోండి చేసిన తర్వాత కూడా అండి, ఐరన్ కాబట్టి కళాయి అలా హీట్ అలా ఉందన్నమాట. ఇదిగోండి మూడో ఫిష్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మంచిగా గార్నిష్ చేసుకోకపోతే బాగోదు. ప్రస్తుతానికి ముందైతే ఏంటంటే కొంచెం స్పైసీ, అంటే కొంచెం కారం కారం అంటే వేగిపోయింది కదా, లైట్గా నోటికి కొంచెం స్పైసీగా తగిలితే బాగుంటుందని. అలాగే ఆనియన్స్, కొంచెం నిమ్మకాయ. ఇంట్లో దగ్గులు వచ్చేస్తాయి అన్నమాట ఈ ఘాటుకి. మస్టర్డ్ ఆయిల్ మార్ని
టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఒక పక్కే నిమ్మకాయ పిండి అనమాట, రెండో పక్క కొంచెం కారంగా కమ్మకమ్మగా తింటారు. చేపల వేపుడు అయితే రెడీ అయిపోయింది. సూపర్ మాట ఫ్రైకి అయితే ఇవి. ఇలా రండి చూపిస్తాను. కర్రీ, చేపల కర్రీ అస్సలు నాకైతే ఇది మంచిగా నచ్చింది. ఇది ఇంకా టేస్ట్ చేయలేదు, అన్నీ పట్టించేసి వేపడమే. ఒక ఫిష్ తీసుకుంటాను. ఇదంతా నా వల్ల అవ్వదు కానీ షేరింగ్ రావాల్సిందే. మా సాయిరమ్మ ఎవరొకరు రావాలి. కేకేస్తాను. కర్రీ వేసుకుంటాను. ఈ చేప ఇంకా వేసుకోలేదు, ఇది కూడా వేసుకోను. రెండు తినలేను. ఈ ఫ్రై మట్టికి తినిపించేస్తాను. మా వాళ్ళు ఉన్నారు కదా పిల్లలు మాకు. తలకాయ ఎంతమందికి ఇష్టం అండి? చేప తలకాయకి చాలామంది ఫేవరెట్స్ ఉంటారు. నేనైతే తక్కువే తినడం. ముందు ఫ్రై టేస్ట్ చేసి చెప్తాను, ఆ తర్వాత కర్రీ. వచ్చేసాడు. దా కేకకుండా స్మెల్కి రమ్మన్నదన్నమాట కదా. ఒక్కసారి చూడండి లోపల, ఇలా దగ్గర చూపించమ్మా. తొనలు కింద ఇడిపోతుందన్న. ఇదిగోండి. ఎలా ఉంది? చాలా బాగుంది, మంచి టేస్ట్ ఉంది. మృదుగా ఉంటుంది ఈ చేపలని. ఎవరు వద్దన్న చేప. అంతే, అప్పుడు అలాగే అంటాం. కూర కూడా కలుపుతాను. చాలా బాగుంది ఫ్రై అయితే. సూపర్ అండి ఫ్రై చేప. ఇది రెడ్ ఫిష్ మీకు దొరికితే కనుక మిస్ కాకుండా నేను చెప్పినట్టు చేసుకోండి. కాకినాడ సైడ్ అయితే బాగుంటాయి, అమలాపురం బాగుంటాయి. మన వాళ్ళు ఎవరైనా లోకల్లో ఉంటే చూస్తే కనుక ట్రై చేయండి. సూపర్ టేస్ట్. పప్పుచారు కానీ రసం కానీ పెట్టుకొని తిన్నా కూడా చేపలో పిల్లలు తినేస్తారు. ఇష్టపడలేని వాళ్ళు ఉండరు. కర్రీ కూడా చూసి మీకు చెప్తాను. బాగుంది. ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది. మా హార్ కింద చూసి ఉప్పు ఉంటుందేమో అంది. అసలు దాన్ని టేస్ట్ అంటే ఉప్పు చూసి కూర అయితే అసలు ఏం టేస్ట్ చేయలేదు. దా చూస్తావా, మానే మిస్ అవుతావు. చాలా చాలా బాగుందండి. నేనైతే ఒక ముద్దతో ఆగట్లేదు, చాలా బాగా నచ్చింది నాకు. దా నీకు కూడా ఒక ముద్ద పెడతాను. మీ చెల్లి మీకోసం ఎగ్గ కర్రీ చేసింది. ఎలా ఉంది? బాగుంది. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.